నాకు వచ్చిన కమెంట్స్‌కి ఆన్సర్ చేస్తా. ఒక 3 మినిట్స్ ఓపిక చేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని క్లియర్‌గా వినండి. ఈ వీడియోకి ఓన్లీ ఆడియో, నో వీడియో. ఫస్ట్ కామెంట్. ఉషా ముల్పురస్ రివ్యూస్‌కి కమెంట్స్ ఎందుకు ఆఫ్ ఉన్నాయి? నాకు తెలుసు మీ ఉషా ముల్పురస్ కిచెన్ పెయిడ్ ప్రమోషన్ అనుకోవడానికి రీజన్ కమెంట్స్ ఆఫ్ చేసి ఉండడం. ఆ వీడియోలో ఉషా గారు ఎలా కనిపించారు అని. కమెంట్స్ ఎందుకు ఆఫ్ చేశాను అంటే కుక్కర్ పులావ్‌ని కుక్క పులావ్ అని ప్రొనౌన్స్ చేశా. మిస్‌ప్రొనౌన్స్ చేశా అని డిస్క్రిప్షన్‌లో అలానే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశాక కూడా కావాలని అదే పట్టుకొని వేలాడితే కామెంట్స్ ఆఫ్ చేశా. ఇక ఉషా గారు వీడియోలో ఎందుకు ఉన్నారు అనే కదా. ఉషా ముల్పురస్‌కి వెళ్ళినప్పుడు ఉషా గారు అక్కడ ఉగాది స్పెషల్ అని అందరికీ సర్వ్ చేశారు. అప్పుడు తీసుకున్న వీడియో యూజ్ చేశాను. ఒకవేళ పెయిడ్ ప్రమోషన్ చేసుంటే ఆ ఉషా గారు ఉన్న క్లిప్ పెట్టకూడదు అనే ఎదవ తెలివితేటలు నాకు చాలానే ఉన్నాయి. ఇక సెకండ్ క్వెషన్. బ్రో ఆఫ్టర్ వాచింగ్ ఆల్ యువర్ వీడియోస్ దిస్ వీడియో లుక్స్ లైక్ ఎ ప్రమోషన్. హోప్ దిస్ ఈస్ నాట్ ఎ ప్రమోషన్. ఐ రెస్పెక్ట్ యువర్ రివ్యూస్ ఎ లాట్. ఈ కమెంట్ యూట్యూబ్‌లో చురలతోకి వచ్చింది. ఇలా పద్ధతిగా అడిగితే మేము అస్సలు ఫీల్ అవ్వం. ఇన్‌ఫాక్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాం. చురల్తాకి టీమ్‌తో న్యూ ఇయర్ పార్టీ కోసం వెళ్ళాం. నార్మల్‌గా రెస్టారెంట్‌లో ఇచ్చే క్వాంటిటీ కన్నా కెఫేలో ఇచ్చే క్వాంటిటీ తక్కువ ఉంటుంది. అండ్ మేము కూడా కాస్త ఎక్కువ తినే బ్యాచ్. ఇకపోతే చెఫ్ ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు ఆ క్లిప్ ఎందుకుంది అంటే కోకం టాంగో టాంగో అనేది నా రెసిపీ. నేనే చేశా. ఎలా ఉందో చెప్పండి అని అడిగితే వీడియో తీసుకున్నాం. This one, Kokum Tango Tango. Okay. These are made with the grape juice and kalakata, kokum syrup, and black salt and lemon juice. ఒకవేళ పెయిడ్ అయితే తక్కువ ఫుడ్ ఐటమ్సే కవర్ చేయాలి. డౌట్ వచ్చే క్లిప్స్ యూజ్ చేయకూడదనే బేసిక్ సెన్స్ అయితే ఉంది. ఇక థర్డ్ కమెంట్. బ్రో నాకు తెలిసి నీ ఓవర్ యాక్టింగ్ వల్ల నీకు ఎవరు పెయిడ్ ప్రమోషన్ ఇవ్వడం లేదనుకుంటా. అందుకే ఇప్పటి వరకు నీ ప్రతి వీడియోలో నెగిటివ్ కంప్లైంట్ కంపల్సరీగా ఉంటాయి. పెయిడ్ ప్రమోషన్స్ ఇవ్వడం లేదంటాడు సుధా వీడు. మనం చేయడం లేదని తెలియదా వీడికి? ఇలాంటి కమెంట్స్ మన బాధిత రెస్టారెంట్ నుంచి వస్తాయని మనకు తెలియదా? ఇకపోతే లాస్ట్ కమెంట్. భాషకి వంటకి సంబంధం ఏంటి? వండేవాడికి సరిగ్గా జీతం ఇస్తే చాలు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే తెలుగు అథెంటిక్ అని పెట్టినప్పుడు తెలుగు వంటలు వచ్చిన వాళ్ళే వండాలి అని. లేకపోతే నేర్చుకొని వండాలి. అంతేకాని ఏదో వండేసి మన తెలుగు క్యూసెన్ పరువు తీస్తామంటే ఊరికనే ప్రసక్తే లేదు. ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే మీనింగ్ఫుల్ కమెంట్స్ చేయండి. అలా కాదు అది ఇది అంటారా? నువ్వు రా అంటే రా, బ్రో అంటే బ్రో. రెస్పెక్ట్ కి రెస్పెక్ట్. ఇక సంబంధం లేకుండా కమెంట్స్ పెడితే సింప్లీ కమెంట్ డిలీట్ చేసి బ్లాక్ చేసి పడేస్తా. నా రివ్యూ ఒక్కరికి హెల్ప్ అయినా అది నాకు చాలు. నచ్చితే ఫాలో అవ్వండి. లేదంటే హ్యాపీగా వెళ్ళి ఆ హైప్ వీడియోస్ చూసుకోండి.